జీవితం ఎవరు ఊహించలేని ప్రయాణం. ఎక్కడ మొదలవుతుందో మనకు తెలుసు, కాని ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలీదు. ప్రతిరోజు మనం బయలుదేరే ప్రతి ప్రయాణం మళ్ళీ తిరిగి వస్తామనే నమ్మకంతో మొదలవుతుంది. కాని కొందరికి ఆ ప్రయాణమే చివరి గమ్యం అవుతుంది. మనకు సాధారణంగా అనిపించే ఒక రహదారి వారికి శాశ్వతమైన నిశ్శబ్దంగా మారుతుంది. ప్రాణం చాలా చిన్నది, కాని దాని విలువ అనంతం. అది ఒక క్షణంలో ఆగిపోతుంది, కాని ఆ క్షణం మరెంతమందిని జీవితాంతం బాధలో ముంచేస్తుంది. మిర్జగూడ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు మరియు టిప్పర్ లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘోర ఢీకొట్టు తర్వాత టిప్పర్లో ఉన్న రాళ్లు బస్సుపై పడి నాశనం చేశాయి. కొన్ని క్షణాల్లోనే 20 మంది ప్రాణాలు ఆగిపోయాయి. కొన్ని కుటుంబాలు శాశ్వతంగా మారిపోయాయి. ప్రాణం ఎంత అమూల్యం, కాని మనం అతివేగం, అజాగ్రత్త, చిన్న పొరపాట్లతో దానిని ప్రమాదంలో పడేస్తాం. ప్రతి రహదారి ఒక గమ్యం కాదు, కొన్నిసార్లు అది చివరి ప్రయాణమవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రమాదాల వెనుక ఉన్న కారణాలను తొలగించాలి. రోడ్లు వెడల్పు చేయాలి, గోతులు మూసివేయాలి, మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయాలి. ఇది మన భద్రత కోసం మనమే కోరుకోవాలి. జీవితం విలువ వేగం కాదు. ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగిసినప్పుడు మాత్రమే మన గమ్యం నిజమైనదవుతుంది. మన భద్రత మన చేతుల్లోనే ఉంది. మన జాగ్రత్తే మరొకరి ప్రాణం కాపాడే ఆశ అవుతుంది.